మీ వెంకటేష్. ఇన్ని రోజులైతే మా పాపతోటి వీడియోలు తీసి పెట్టిన. ఇప్పటి నుంచి ఇవాళ నేను వచ్చిన, ఎందుకంటే మా అత్తగారు ఊళ్ళో బోనాలు నడుస్తున్నాయి. ఈ బోనాలు మా అత్తగారు చూసినందుకు నేను ఇక్కడ వచ్చినాక ఇక్కడ చూస్తే బాగానే లైటింగ్ సెట్టింగ్ ఇవన్నీ బాగా చేసిర్రు. అట్లా అన్నట్టు నేను ఈ వీడియో చేసి పెడదామని అనుకున్నా. ఇప్పుడు మా అత్తగారు ఊళ్ళో హనుమంతుడి గుడి, ఆ శ్రీరాముల వారి, మళ్ళా ఎవరి శివుని గుడి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఈ గుడిలో ఉన్నాయి. కాకపోతే లైట్లన్నీ బంద్ ఉన్నాయి. ఆ లైట్లన్నీ బంద్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బోనాలు ఇక్కడ నుంచి ఏ గుడి వరకు వెళ్తాయో నేను చూపిస్తాను. నా వెనకనండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మా అత్తగారు ఊర్రా ఈ బోనాలు నడుస్తున్నాయి కదా, ఈ బోనాలు ఇటు నుంచి వెళ్తాయి. కాకపోతే ఈ అమ్మవారు పోషమని మా అత్తగారు వాళ్ళు చెప్పారు కాబట్టి అక్కడ తీసుకెళ్తుంది, ఓకేనా? ఈ లైట్ సెట్టింగ్ ఇవన్నీ అట్లే బాగా చేసిరు కాబట్టి నేను వీడియో మీకోసమని వీడియో తీస్తున్నా. కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ఓకే? ఇప్పుడు ఈ మా అత్తారూర్రా ఈ గుడి దగ్గర ఉంది కదా, బోనాలు గుడి కాడికి తీసుకొస్తారు. ఆ గుడి కాడికి మిమ్మల్ని తీసుకెళ్తున్నా. వచ్చి ఈ గుడి లెక్క చూడండి, ఓకేనా? వాళ్ళ మా పాప అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, అందుకని ఆమె రావట్లేదు అని చెప్పేసి నేనే వీడియో తీసుకోవడానికి వచ్చిన. అందుకని ఇప్పుడు ఈ వీడియో తీసుకొని మీ ఆదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవ్వండి మా అత్తగారు వచ్చే ఈ గుడి ఇడికే తెల్లారినాక రేపటికి ఇక్కడనే గుడి ఇక్కడికి తీసుకొస్తుంది. అట్లానే ఆ గుడి కాడికి మిమ్మల్ని చూపిద్దామని, ఇప్పుడు డెకరేషన్ ఇవన్నీ ఇట్లా చేసిరు కాబట్టి చూపిద్దామని వచ్చిన. కాకపోతే ఇక్కడ లైట్లు కూడా అంత సెట్టింగ్ బాగున్నాయి కానీ పెద్ద లైట్లు మాత్రం పెట్టలేదు, అంతే. ఇంకొక గుడి కాడికి వచ్చినాము, మైక్ సెట్టింగ్, డిజైన్ లైట్లు ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయి. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది ఇది. అక్కడ మీరు వచ్చి చూడండి, కావాలంటే రేపు ఎల్లుండి గిట ఈ 2 రోజులలో బోనాలు మాత్రం మంచి జరుగుతాయి. ఇవ్వండి ఇక్కడ మైసమ్మ అమ్మవారి మర్రి చెట్టు కింద ఉంది. మైసమ్మ ఆ మర్రి చెట్టు కింద ఉంది. ఇక్కడేమో పోతురాజు ఉన్నారు, చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడేగో అక్కడ ఆ స్వామివారు ఉన్నారు, పోతురాజు. ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు, చూపిస్తాను రండి. ఫ్రెండ్స్ ఇవ్వండి మైసమ్మ తల్లి ఇక్కడ ఈ మర్రి చెట్టు కింద నిలబడదు కాబట్టి చూసి ఒకసారి దర్శనం చేసుకోవాలని మేము కూడా కోరుకుంటాం. ప్రతి సంవత్సరం ఇలాగే లైట్ సెట్టింగ్ అవన్నీ బాగా చేస్తారు కాబట్టి మా అత్తారు ఊరికి ప్రతిసారి వద్దామని అనుకున్నా కానీ ఎప్పుడూ రాలేదు. వస్తాయి మళ్ళీ ఇవాళ వచ్చిన అట్లా అనేసి